హాయ్ అండి, అందరికీ నమస్కారం. ముఖ్యంగా మన నిరుద్యోగుల కోసం ఏ బిజినెస్ అయితే బాగుంటుంది అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అయితే మనకు జాబులు రాక ఎక్కడెక్కడో ఎవరి కిందో పనిచేసే బదులుగా మనమే మన కాళ్ళ మీద ఒక బిజినెస్ పెట్టి మనమే బాస్ అయి ఉండి చూసుకుంటే కనుక మనం ఎవరి కిందో పనిచేసే బదులు ఆ జీతంని మనం ఇలా బిజినెస్ పెట్టి మంత్లీ ఇన్కమ్ సంపాదించుకోవచ్చు. అయితే చాలామందికి ఏ బిజినెస్ పెడితే బాగుంటుందని ఒక డైలామాలో ఉంటారు. కొంతమంది అనుభవం లేక బిజినెస్లు పెట్టి లాస్ అవుతూ ఉంటారు. అయితే మనం ఈ వీడియోలో చెప్పేది ఏంటంటే, అన్ని బిజినెస్ల కన్నా మనకు లో బడ్జెట్లో ఇప్పుడున్నటువంటి మార్కెట్ డిమాండ్కు తగ్గట్టుగా నాటుకోళ్ళు పెట్టుకోవడం అనేది బెస్ట్. ఎందుకంటే బాయిలర్ కోళ్ళను తినేవారి సంఖ్య చాలా తగ్గింది. ఈ ఆరోగ్యం కోసం ఈ నాటుకోళ్ళు అనేది తింటూ ఉంటారు కాబట్టి వాటిని మనం బేస్ చేసుకొని మార్కెట్లో చాలా తక్కువైపోయినాయి ఈ నాటుకోళ్ళు. విలేజ్లో కూడా దొరకట్లేదు కాబట్టి వీటిని పెంచుకుంటే మనము ఈజీగా మనం ఆదాయం అనేది సమకూర్చుకోవచ్చు. అయితే మనము లో బడ్జెట్లో కూడా ఈ నాటుకోళ్ళను పెంచుకోవచ్చు. మన దగ్గర ఒక 20 నుంచి 30 వేలు ఉంటే చిన్నగా స్టార్ట్ చేసుకొని అనుభవం పొందిన తర్వాత మనం పెద్దగా పెట్టుకోవచ్చు అన్నమాట. అయితే మొదటగా ఎవరైతే ఈ నాటుకోళ్ళ బిజినెస్లోకి అడుగు పెడదాం అనుకున్నారో వాళ్ళు మొట్టమొదటిగా చేయాల్సింది ఏంటంటే, ఫస్ట్ అనుభవం పొందాలి. అందుకనే తక్కువ కోళ్ళతో స్టార్ట్ చేయండి. ఒక 30 లేదా అంతకన్నా 30 లేదా 40 కోళ్ళతో స్టార్ట్ చేస్తే మీకు అనుభవం వస్తుంది ఆటోమేటిక్గా. అయితే దానికి సంబంధించింది మనం ఒక చిన్న షెడ్ అయితే నిర్మించుకోవాలి. తర్వాత మనకు పిల్లుల నుంచి కానీ కుక్కల నుంచి కానీ రక్షణగా కోడి పిల్లల్ని ఎత్తుకెళ్ళడానికి ఉంటాయి కాబట్టి వాటికి రక్షణగా మనం చుట్టూ అయితే ఇట్లా జాలి అయితే ఏర్పాటు చేసుకోవాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఈ జాలి లేకపోతే మనం ఎన్ని కోళ్ళు పెంచినా కానీ వేస్ట్. పిల్లులు కుక్కలు వీటి ద్వారా అవి ఎత్తుకెళ్తాయి కాబట్టి మన కోళ్ళు అనేది సంఖ్య అనేది పెరగదన్నమాట. ఆ విధంగా మనం చాలా నష్టపోతాం. ఫస్ట్ పెట్టేవాళ్ళు షెడ్డు, తర్వాత ఇట్లా చుట్టూ కూడా జాలి ఏర్పాటు చేసుకున్న తర్వాతనే మీరు నాటుకోళ్ళు తెచ్చి ఆ షెడ్లో పెంచుకోండి. పెంచుకున్న తర్వాత అవి స్వేచ్ఛగా మార్నింగ్ వదిలేస్తే సాయంత్రం దాకా తిరిగి ఇట్లా ప్లేస్ ఉంటే కనుక ఈవినింగ్ షెడ్లోకి వస్తాయి అన్నమాట. అయితే వీటి ద్వారా మనకు పెంచే కొద్దీ అనుభవం అనేది వస్తుంది. ఇట్లా గుడ్లు పెట్టిన కోళ్ళను ఎలా పొదిగించాలి, వీటికి వచ్చేటటువంటి డిసీజ్ ఏంటి, వీటికి కోడిపేను వస్తే ఏం చేయాలి, ఇవన్నీ కూడా మనకు అనుభవం ద్వారా వస్తుంది అన్నమాట. ఇవన్నీ కూడా మనం మొదటగా నేర్చుకుంటాం. ఒక 1 మంత్ 2 మంత్ వరకు నేర్చుకున్న తర్వాత మనకు 30 కోళ్ళతో స్టార్ట్ చేస్తే ఒక 6 మంత్ దాకా మనకి ఈజీగా 100-150 కోళ్ళు అవుతాయి. ఎందుకు చెప్తున్నానంటే, మనం 30 కోళ్ళు అంటే అందులో 20 పెట్టెలు అనుకోండి. 20-25 నుంచి పెట్టెలు తీసుకుంటాం. 25 పెట్టెలకు ఒక 5 పుంజులు ఉంటే మస్తు అయిపోతుంది. అయితే 25 పెట్టెలు దాదాపుగా గుడ్లు పెడతాయి కాబట్టి రోజు 25 గుడ్లు పెడతాయి. అవి పొదుగుకొచ్చినప్పుడే అవి గుడ్లు మానేస్తాయి. పొదుగు లేనప్పుడు రోజు ఒక గుడ్డు పెడతాయి కాబట్టి 25 కోళ్ళు కనుక మీకు స్టార్టింగ్లో 25 పెట్టకపోయినా కానీ ఫస్ట్లో ఒక 15 కోళ్ళు గుడ్లు పెట్టినా కానీ ఈజీగా మీరు నెలకు ఒక్కొక్క కోడి ద్వారా 10 పిల్లలు అయినా కానీ మీరు 20 పిల్లల్ని పొదిగేసుకుంటే ఈజీగా మీకు 200 పిల్లలు వస్తాయి. ఒక 2-3 మంత్స్ అయిన తర్వాత 200 పిల్లలు వస్తాయి. 6 నెలలు కనుక వీటిని పెంచితే ఈజీగా మీరు 200 కోళ్ళు కనుక పెద్ద అయితే కనుక మీరు ఎవరి కిందనో పనిచేసి 20,000 జీతం తీసుకునే బదులు వీటిని అమ్ముకుంటూ ఈజీగా 20 నుంచి 25 వేలు సంపాదించుకునేటువంటి అవకాశం ఉంటుంది అన్నమాట. ఈ విధంగా మీరు ఫాలో అయితే ఈజీగా నాటుకోళ్ళను పెంచవచ్చు. వీటి ద్వారా ఆదాయాన్ని మనము సమకూర్చుకోవచ్చు. వీటి మార్కెట్ ఎట్లా ఉంటుందంటే, మీకు కొత్తగా తెలియదు కాబట్టి ఎట్లా మార్కెట్ చేసుకోవాలి ఏంటనేది ఒకటి సందేహం ఉంటుంది.
అయితే మనకు దగ్గర ఉన్నటువంటి దాబాలు కానీ హోటల్స్ కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇట్లా మా దగ్గర నాటుకోళ్ళు ఉన్నాయని చెప్పేసి వాళ్ళకు మన ఫోన్ నెంబర్ విజిటింగ్ కార్డ్ ఇచ్చేస్తే వాళ్ళే వచ్చి మనల్ని కలిసి తీసుకెళ్ళడం జరుగుతుంది. ఆ విధంగా ఒక విధంగా ఉంటుంది. తర్వాత ఎవరైనా ఫంక్షన్స్ కానీ పండగలకు కానీ వాళ్ళు మన దగ్గరికి వచ్చి తీసుకెళ్తారు కాబట్టి వాళ్ళకు ఒక రకంగా డిమాండ్ మనం చెప్పినటువంటి రేట్ను వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. హోటల్స్లోనైతే ఒక 100 తక్కువైనా కానీ రెగ్యులర్గా మనకు నాటుకోళ్ళు అనేటివి వాళ్ళు తీసుకెళ్తారు. ఆ విధంగా మనకు రెగ్యులర్గా అమ్ముడు పోతాయి కాబట్టి వీటి మార్కెటింగ్ అనేది ఏమి ఇబ్బంది ఉండదు. ఎవరైనా కొత్తగా పెట్టేవాళ్ళు ఈజీగా పెట్టుకోవచ్చు. ఈజీగా మనం మంత్లీ ఒక 20,000 అయితే సంపాదించుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇది మనం నాటుకోళ్ళ ద్వారా ఎట్లా పెంచుకోవాలి, ఏంది కొత్తగా చేసేవాళ్ళు ఎలా పెంచుకోవాలనేది ఈ వీడియోలో వివరించినాం కదా. నెక్స్ట్ వీడియోలో మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ గురించి మాట్లాడుకుందాం మనం. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.